నమస్కారం అందరికీ. ఉదయం చేనుకి వచ్చి పొలం చూడడానికి వస్తే ఇక్కడ ఈ కొబ్బరి చెట్టుని పురుగు కొట్టింది. ఇగో ఇక్కడ ఈ రంధ్రం పడ్డది చూడు, ఇందులో పురుగు వచ్చి కొట్టింటుంది. దానివల్ల ఇది సుడి కొమ్మలు అనేటివి పోతాయి. ఇగో ఇక్కడ పురుగు కొట్టింది చూడండి, ఇక్కడ ఉన్న సుడి కొమ్మల్ని మొత్తం కొట్టింది. ఇగో ఇవి ఇట్లా ఊక ఇరిగిపోతాయి మొత్తానికి. ఇక ఇక్కడ వచ్చిన 3 కొమ్మలు, 1 2 ఇక్కడ 1 3 మొత్తం ఇంకా ఈ చెట్టు పోయింది. తద్వారా ఈ చెట్టు మొత్తానికే పనికి రాకుండా పోతుంది. ఇంకా ఒకవేళ దీన్ని ఇలాగే నెగ్లెక్ట్ చేసి వదిలేస్తే అది ఇంకా ఈ చెట్టుతో పాటు మిగిలిన అటు సైడ్ ఉన్న చెట్లను కూడా దొరికి మొత్తం పొలాన్ని అంతా నాశనం చేసే అవకాశం ఉంది. అందుకోసం మేము ఇప్పుడు ఈ దానికి సొల్యూషన్ కోసం మందు తెచ్చినాము. ఆ మందు అందులో పోస్తే ఆ పురుగు అందులోనే చనిపోతుంది. ఇక ఇక్కడ ఉంది మందు, ఇందులో కొన్ని నీళ్లు పోసి మందు కలిపి అందులో సుడి లోపల పోస్తే అందులోనే చచ్చిపోతుంది పురుగు. ఇట్లా నీళ్ళు అయితే తీసుకున్నాము. ఇప్పుడు బకెట్కు దానికి సరిపడా మందు ఒక 1/2 లీటర్ పోసుకోవాలి ఇందులో. ఇక చూడండి, పోయగానే రంగు మారింది. ఇట్లా ఇందులో మందు పోసిన తర్వాత ఇలా బాగా కలపాలి. అది ఇప్పుడైతే మందు కలిపినాము, ఇది చెట్టులో పోస్తున్నాము ఈ పురుగు కొట్టిన చోట. ఒకవేళ ఇది వర్షం పడుతుంది అయినా కూడా పోస్తున్నాము, ఎందుకంటే ఒకవేళ ఇది వర్షం పడుతుంది కదా అని వదిలేస్తే ఈ చెట్టుకున్న పురుగు చెట్టుకు వెళ్ళిపోయి ఆ చెట్టుని కూడా కొట్టే అవకాశం ఉంటుంది. అందుకనే పోసుకోవాలి, లేకపోతే నెగ్లెక్ట్ చేస్తే వేరే చెట్లను కూడా నాశనం చేస్తుంది. ఈ ఉన్న పురుగు కూడా ఇంకో చెట్లకు పోకూడదనే ముందు జాగ్రత్త కోసం ఈ చెట్టు వల్ల నాశనం అవుతుంది, ఈ చెట్టుకున్న పురుగు నాశనం దీనికి వచ్చి నాశనం చేస్తుందని మిగతా చెట్లకు కూడా పోస్తున్నాం ముందు జాగ్రత్తగా.